మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు. నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ని ఓ కుదిపేస్తున్నటువంటి దుర్ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా చాలామంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా ప్రమాణాలు సరిగా లేవని, ఉద్యోగుల సంఖ్య చాలా వరకు తగ్గిందని, ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిందని ఒకవైపు ప్రభుత్వం మీద భారీగా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి మంత్రి నారా లోకేష్ నోరు జారడం, కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద ఆయన దురుసుగా వ్యవహరించడం, గతంలో కూడా ఆయన భూముల కేటాయింపులో ఆయన నోరు పారేసుకోవడం, ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. నారా లోకేష్ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు నోరు పారేసుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి ఎందుకు వెళ్ళలేదు? నారా లోకేష్ని ఎందుకు పంపించారు? విపక్షాలు ఆ ప్రమాదం మీద ఏమని వ్యాఖ్యానించాయి? ఈ అంశాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ని కన్నీటి శోక సముద్రంలో ముంచెత్తినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 9 మంది మరణించగా అనేక మంది క్షతగాత్రులుగా మారారు. వీళ్ళ కుటుంబాలన్నీ ఇప్పుడు రోడ్డును పడే ప్రమాదం పొంచి ఉంది. వీళ్ళని ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుంది అన్న ప్రశ్నలైతే అందరి మెదళ్ళలో తొలుస్తున్నాయి. ఒకవైపు నష్టపరిహారం ప్రకటిస్తున్నప్పటికీ అవి ఏ మేరకు అమలవుతాయి, బాధితుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకుంటాయి అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ అంశాలు కాసేపు పక్కన పెడితే ఈ ఎపిసోడ్లో నారా లోకేష్ పెద్ద వివాదాస్పదంగా మారారు. గతంలో కూడా నారా లోకేష్ ఇదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొని తెచ్చుకున్నారు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. నారా లోకేష్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నియంతృత్వ ధోరణిలో ఎందుకు పోతున్నారు, బాధితుల్ని ఆదుకోవడంలో ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు కూడా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. బాధితుల్ని ఆదుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మంత్రి నారా లోకేష్ కార్మికులు భద్రతా లోపాల వల్ల, ఉద్యోగుల కుదింపు వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటిని ఆదుకోవడంలో ఎందుకు మీరు ముందుకు రావడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు అని కార్మికులు అడిగిన నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించారా అని ఎవరైతే ఆ ప్రశ్న అడిగారో ఆయన మీదకి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు నారా లోకేష్. మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు. నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇది కార్మిక లోకాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని, మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక లోకాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటనగా, వ్యాఖ్యగా మారిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీని చుట్టూ అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో గతంలో ఆయన భూముల కేటాయింపుల అంశంలో మాట్లాడినటువంటి మాటలు కూడా తెరపైకి వస్తున్నాయి. గతంలో ఆయన భూముల కేటాయింపులో ఆయన ప్రశ్నించినటువంటి సందర్భంలో అవును మా ఇష్టం, 99 పైసలకు కాకపోతే 50 పైసలకి మేము భూములు కేటాయిస్తాం అని ఆయన మాట్లాడినటువంటి మాటలు అప్పట్లోనూ వివాదాస్పదంగా మారాయి.
ఇప్పుడు కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా వివాదాస్పదంగానే మారాయి. ఈ రెండు అంశాలు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం సంఘటన ఒకవైపు అయితే, ఈ రెండు అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి మంత్రి నారా లోకేష్ ఇలా దుందుడుకుగా వ్యవహరించడం ఏంటి అన్న ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి బాధితులకు భరోసా ఎందుకు కల్పించలేదు, ఆయనకు బదులుగా నారా లోకేష్ని ఎందుకు పంపించారు అన్న విమర్శలు కూడా నారా చంద్రబాబుపై భారీగా వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన మీద విపక్షాలు కూడా భారీగా విమర్శలు కురిపిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిజాయితీ కలిగినటువంటి అధికారుల్ని అక్కడ నియమించకపోవడం, గతంలో పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి అధికారుల్ని బదిలీ చేయడం, భద్రతా లోపాలని సవరించి కార్మికులని ఉద్యోగులని సంరక్షించే పని చేపట్టకపోవడం, వీటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకోవడంలోనూ నిలువరించడంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందుతూనే ఉంది. దీని మూలంగా వందలాది మంది ప్రాణాలు అర్పించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అని వామపక్షాలు తీవ్రంగానే విమర్శిస్తూనే ఉన్నాయి. బొత్స సత్యనారాయణ కూడా ఇదే రకంగా మండిపడ్డారు. ప్రైవేటీకరణ దిశగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనిని పట్టించుకోకపోవడము, అధికారులను బదిలీ చేయడము, భద్రతా లోపాలను సవరించకపోవడము, ఈ కారణాల వల్ల పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోవడం లేదు అని ఆయన తీవ్రంగానే విమర్శలు గుప్పించారు. జగన్ ఈ సంఘటన మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్ళారు. ఇప్పుడు బాధితుల్ని పరామర్శించే పనిలో ఉన్నారు. ఇది కాస్త పక్కన పెడితే, గత కొద్ది కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీగానే ఉద్యమాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం దీనిని ఎలాగైనా ప్రైవేటీకరించాలన్న లక్ష్యంగానే పనిచేస్తుంది అన్న విమర్శలు భారీగా వినిపించాయి. 2024 తర్వాత ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది అన్న చర్చ వినిపించింది. దీనికి తోడుగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మడుగులు ఒత్తుతుంది అన్న విమర్శలు భారీగా వినిపించాయి. నిధుల కేటాయింపులో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వినిపించాయి. ఉద్యోగులని కార్మికుల్ని కుదిస్తున్నారు అన్న విమర్శలు కూడా భారీగా వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రము దానిని మేము ప్రైవేటీకరణను వ్యతిరేకంగా పనిచేస్తున్నాము, కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకుంటూ వస్తుందే కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో కానీ కార్మికుల్లో కానీ ఒక భరోసా కల్పించడంలో వైఫల్యం చెందింది అన్న విమర్శలు భారీగానే వినిపించాయి. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలన్న దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది, అది కొనసాగుతూనే ఉంది అన్న చర్చ భారీగానే వినిపిస్తోంది. మరోవైపు 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు 29 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, 200లకు పైగా క్షతగాత్రులుగా మారారు. ఈ భద్రతా ప్రమాణాలని పెంచండి, ఉద్యోగుల సంఖ్య పెంచండి, అనుభవం కలిగినటువంటి ఉద్యోగులని రిక్రూట్ చేసుకోండి, అన్యాయంగా అక్రమంగా ఉద్యోగులని తొలగించకండి అని డిసెంబర్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర కార్మిక శాఖకు లేఖ కూడా రాశాయి. కానీ వాటిని పట్టించుకోకపోవడం, వాటిని బుట్టదాఖలు చేయడం ఈ ప్రమాదాలకు కారణంగా మారాయి అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి.